హలో గైన్స్, మనకి జూన్ 20th నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతుంది కదా. మరి ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మన ప్లేయర్స్ అందరూ కూడా ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు, ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేసారు. అయితే మరి ఈ ప్రాక్టీస్ తర్వాత మనకి ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది కదా 20th. అయితే ఈ మ్యాచ్లో మొత్తం కూడా ఈ సిరీస్లో చూసుకుంటే బుమ్రా కేవలం 3 మ్యాచ్లే ఆడతాడు అని చెప్పేసి ఆల్రెడీ మనకు ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. అయితే మరి ఈ 3 మ్యాచ్లో ఏ 3 మ్యాచ్లు ఆడతాడు అనేది తెలియదు. అయితే మరి ఆడే 3 మ్యాచ్ల్లో కూడా మెయిన్గా బుమ్రాని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పేసి చాలామంది మాజీ క్రికెటర్స్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే రీసెంట్గా సౌరవ్ గంగూలీ శుభ్మన్ గిల్కి ఒక సజెషన్ ఇచ్చాడు. అదేంటంటే, నువ్వు బుమ్రాని కనుక వాడుకోవాలి అనుకుంటే ఒక వికెట్ టేకింగ్ బౌలర్గా మాత్రమే యూజ్ చేసుకో. అలా కాకుండా అతని చేత ఎక్కువ ఓవర్లు వేయించావంటే ఖచ్చితంగా ఫిట్నెస్ ఇష్యూస్ వస్తాయి, ఇంజురీ కన్సర్న్ ఉంది అతనికి. సో కాబట్టి అతను ఎటువంటి ఇంజురీస్కి లోన్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ బుమ్రా కనుక ఇంజురీకి ఏదన్నా గురయ్యాడు అంటే కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు, ఈ సిరీస్ మందే కాదని చెప్పేసి. సో కాబట్టి 12 ఓవర్స్ కంటే ఎక్కువ అతనికి బౌలింగ్ ఇవ్వద్దు అని చెప్పేసి సౌరవ్ గంగూలీ కూడా శుభ్మన్ గిల్కి చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత కొంతమంది ఫిజియోథెరపిస్టులు, ఇది ఎన్సీఏలో బుమ్రాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు కూడా అతను ఫిట్నెస్ ఇష్యూస్ గురించి మాట్లాడటం జరిగింది. సో అతన్ని చాలా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలా. సో మరి ఇంజురీస్ ఈజీగా అవుతాయి బుమ్రాకి. సో కాబట్టి ఈ సిరీస్లో ఎక్కువ శాతం బౌలింగ్ బుమ్రా కంటే వేరే బౌలర్స్కి ఇవ్వడానికే ట్రై చేయండి అని చెప్పేసి కూడా కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మరి ఏదేమైనా సరే మరి బుమ్రా 3 మ్యాచెస్ ఆడతాడు. ఆ 3 మ్యాచెస్లో ఏ 3 మ్యాచెస్ ఆడతాడు అనేది ఇక్కడ కీలకంగా మారబోతుంది. సో మరి మనకి గంభీర్ కూడా చెప్పాడు, ఏదైతే మాకు విజయ అవకాశాలను బట్టి దాని తర్వాత మాకు ఏదైతే క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయో అప్పుడు ఆ 3 మ్యాచెస్లో ఖచ్చితంగా బుమ్రాని తీసుకుంటామని చెప్పేసి సౌరవ్ గంగూలీ కూడా మనకి గంభీర్ కూడా చెప్పాడు అనమాట. సో చూద్దాం మరి ఏం 3 మ్యాచ్లు ఆడతాడు, దాని తర్వాత అతని ఫిట్నెస్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అనేది 5 మ్యాచ్ల తర్వాత అయితే మనకు క్లియర్ కట్గా అర్థమైపోయింది.